వస్తాను. అసలే చేతులు తేటగా ఉన్నాయి. ఎందుకయ్యా ఎందుకు? ఇప్పుడు నేను తను ప్రేమికులు అయిపోయామని తెలుసు కదా, ఇంకెందుకు వేషం వేసుకొని వచ్చి నా ప్రాణం తీస్తున్నారు? ఎవరైనా అడిగారా? పోడే పోయి సాయంత్రం రండి, నీకు నేను మాట్లాడిపిస్తానులే. వచ్చేసాడు ఒక్కొక్కడు ఊపుకుంటూ. మళ్ళా వేషం వేసుకుంటారా? వచ్చే దారిలో కొందరు బేతాళుల్ని చూసాను మనోహరా. అయితే ఏంటి ఇప్పుడు? అయ్యో వాళ్ళంతా నిజమైన బేతాళులు. ఇక నుంచి ఎవరు వేషాలు వేయకూడదని నాన్నగారు చెప్పారు. ఏంట్రా నువ్వు అనేది నిజమైన బేతాళులా? మనోహరా మనోహరా, బేతాళులు ఊళ్ళోకి వచ్చి అంతా నాశనం చేస్తున్నారు. త్వరగా రా. బేతాళ్ళు వచ్చి మందత మళ్ళీ బెత్తాళ్ళ కోటకి వెళ్ళిపోయారు మనోహర. వాళ్ళు ఇటువైపే వెళ్ళారు మనోహర. మనోహర, అయ్యా అయ్యా ప్రాణాలు. మనోహర, ఎంతగానో పోరాడినా నేను మందార బలిని కాపాడలేకపోయాను. వాడిని వదిలిపెట్టకూడదు. మంచిది. మనోహర మనోహర, నీతో ఒక ముఖ్యమైన విషయం. అయ్యా మీరు ముందు మంచినీళ్ళు తాగండి అయ్యా. అయ్యా అయ్యా, నదిలో అనాథగా కొట్టుకొచ్చిన నన్ను అమ్మవై నాన్నవై ప్రాణంగా పెంచావు. ఒక బిడ్డగా నేను నీకేమి చివరికి నువ్వు అడిగిన కప్పడిని కూడా నువ్వు బతుకున్నప్పుడు తెచ్చి కప్పలేకపోయానయ్యా. మా అయ్య
చనిపోవడానికి ముందు నాతో ఏదో చెప్పాలన్నారు. అదేంటో వీళ్ళెవరన్నా చెప్పగలరా? తెలీదు మనోహర. అయ్యగారి స్థానంలో ఉండి ఇకపై నువ్వే మమ్మల్ని నడిపించాలి. పౌర్ణమి, బలి పూజని ఏవేవో మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ కూడా పౌర్ణమిలో పుట్టిన పిల్లే. భయంగా ఉంది. బానిసలుగా బతుకుతున్న ఈ ప్రజల్ని, బేతాళ్లు ఎత్తుకెళ్లిన మందారమలిని నువ్వు మాత్రమే కాపాడగలవు. మంత్రం వల్లనే వాళ్ళని జయించగలవు. అప్పటి నుంచే మీ అయ్యా వేషం వేసే కళలో బాగా ఆరితేరారు. నువ్వు అదే పద్ధతిలో బేతాళుడిలాగా వేషం వేసుకుని వెళ్లి బేతాళ కోటలో అనుకున్నది సాధించాలి. ఆ ఆత్మవిశ్వాసం నాకు ఉంది. కానీ కేవలం మానవ శక్తి సహాయంతో వాళ్ళని ఎలా ఎదిరించగలను? అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇది సాధారణ మందు కాదు. మానవ మాత్రలో సాధించలేని అపూర్వమైన మూలికల నుంచి తీయబడ్డ సారం. ఇది సేవిస్తే రక్త ప్రసరణ 100 రెట్లు అధికమవుతుంది. భూమి ఆకర్షణ శక్తిని నిరోధించే శక్తి శరీరానికి లభిస్తుంది. దీనివల్ల తలలో ఉండే వేడి అధికమై భేతాళులకు ఉండే శక్తి వస్తుంది. మనం వాళ్ళలాగే ఆకాశంలో ఎగరొచ్చు, ఎంతటి వాణ్ణైనా గెలవచ్చు. కానీ ఓ చిన్న చిక్కు ఉంది. ఇప్పటి వరకు నేను కనిపెట్టిన ఈ మందును సేవిస్తే 8 నిమిషాల వరకే బేతాళుల్లో ఉండొచ్చు. మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు. తాగి చూడు. ఆగండి, ఎవరో వెళ్ళద్దు. తప్పకోండి, అందరు వెనకరండి. ఇప్పుడు నువ్వు మనోహరుడివి కాదు. నిన్ను నువ్వు భేతాళుడిగా అనుకుని ప్రయత్నించు. నీ వల్ల అవుతుంది. ఆకాశంలో ఎగరగలవు. లే. లోకంలో ప్రయత్నం అంటూ చేస్తే మనిషికి అసాధ్యం అనేదే లేదు. మీరింత శక్తివంతమైన మందుని కనిపెట్టి దాన్ని నిరూపించారు. మనోహర, బేతాళ కోట్లకు వెళ్ళడం అంత సులభమైన విషయం కాదు. ముందు నువ్వు కూర్మనాథుడు అనే వ్యక్తిని కలుసుకోవాలి. ఆయనకే బేతాళ కోట రహస్యాలు తెలుసు. ఆయనకి 180 ఏళ్లంటారు. 180? ఇంకో విషయం, ఉత్తరాన కింకిణి అని ఒక బేతాళ దేశం ఉంది. అక్కడి నుంచే 5 ఏళ్లకు ఒకసారి మందులు, మూలికలు కోటకు తీసుకెళ్తారు. బేతాళులకి తరచుగా వచ్చే రక్తం తగ్గిపోయే వ్యాధికి ఇది మందంటారు. కారణం ఏమిటో తెలీదు. ఇప్పుడు చివరిగా వాళ్ళు వెళ్లి 8 ఏళ్లయిందట. కాబట్టి నువ్వు కింకిణి దేశం నుంచి మందు తీసుకొచ్చిన బేతాళుని చెప్పి కోటలోకి సులభంగా వెళ్ళొచ్చు. తోడుకి ఎవరినైనా తీసుకెళ్ళాం. సరే, కోణగిని లంబాని నాతో పంపించండి. తప్పకుండా. అయ్యో, ఇతను ఊరిని విడుదల చేస్తానని చెప్పి నాకు జరగబోయే సోమనాలని నిలుపుదల చేస్తున్నాడే. సరే సరే, అందరు వెళ్ళి త్వరగా భోజనం చేసి పడుకోండి. తెల్లారగట్లా లేవాలి కదా. తెల్లారిపోతుంటే తెల్లారితే లేస్తే ఏంటి, లేకపోతే ఏంటి, ఏం జరుగుతుందో ఏమో.
తెలియట్లేదు దేన్నో చూసి భయపడతాం. దేన్ని చూసుంటుంది? ఏమైంది మనోహర? ఊరి పెద్ద చెప్పారు కదా, కంటికి కనిపించిన వ్యక్తులుండే యక్ష పర్వత ప్రాంతాలకు మనం వచ్చాం. కంటికి కనిపించని వ్యక్తులా? వాళ్ళు ఎటువైపు తిరుగుతున్నారో తెలియట్లేదే. ఎందుకైనా మంచిది, అన్ని దిక్కులకి నమస్కారం పెడదాం. నమస్కారం అండి. నమస్కారం బాబు. నాకు సందేహం అన్నా, కళ్ళకు కనపడిన వాళ్ళు బట్టలేసుకుంటారా? మనం ఎవరి కళ్ళకి కనిపించం కదా అని అన్ని విప్పేసి తిరుగుతుంటారు. మరి అమ్మాయిలు ఏంటి వెతుకుతున్నావు? ఈ పేదాలుడా మా దగ్గరికి వచ్చి దొరికిపోయావా? మా రాజుగారితోనే వేయండి. ఇప్పుడు నేను వేస్తాను చూడండి. మీరు ఆగండి, నేను వదులుతాను చూడండి. తప్పింది. కావాలని పక్కకు వేసి చప్పట్లు కొట్టండి. దెమ్మ తిరిగిందా? మండ, నీ ముఖం మండ, కొంచెం వేగంగా వెళ్ళు. జంగిడి జంగిడి, ఇక వీళ్ళని క్షమించకూడదు. మన పొట్టి వీరుల్ని మట్టు పెట్టడానికి వచ్చిన ఈ ముగ్గురు బేతాళుల్ని, ఆ మాట్లాడే పక్షిని విషపు సాలుతో కుట్టి చంపేమని ఆజ్ఞాపిస్తున్నాను. అన్నాడు ఆపడి. ఆ వేదాళుల కళ్ళు చూస్తే అలా తప్పుగా అనిపించట్లేదు. విషయం ఏంటో తెలుసుకుని తర్వాత శిక్ష విధించచ్చు కదా. తిప్పడం ఆపండి. ఆ బేతాళ నోరు తెరవండి. పుట్టివీరుల దేశానికి రాజా, మేము వేతాళులం కాదు, వేతాళుల రూపంలో వచ్చిన సాధారణ మనుషులు. మేము భైరవ కోణం నుంచి వస్తున్నాం. నాకు 6వ ప్రాణమైన నా భార్య మల్లెని వేతాళులు ఎత్తుకెళ్ళిపోయారు. ఎంత అన్యాయం! తనని కాపాడడం కోసము, మా వాళ్ళ విడుదల కోసము ఇలా మేము వేషం వేసుకుని వేతాళ కోటను వెతుకుంటూ వెళ్తున్నాం. అవునా?